పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. డబ్బున్నా లేకపోయినా కార్యకర్తన్నా నాయకుడన్నా ఒకటే విధంగా ఆయన రిసీవ్ చేసుకునేటువంటి విధానం. ఇవాళ అక్కడ విగ్రహం దగ్గర ఆవిష్కరణ సమయంలో ఆయన అక్కడ కార్యక్రమాన్ని నడిపించినటువంటి విధానం, దారిలో పొడుగున విద్యార్థి దగ్గర ఆగి మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి కొడుగా ఒక రాష్ట్ర మంత్రిగా దారిలో ఎక్కడో న్యూస్ పేపర్లో రోడ్డు మీద పడి ఉంటే ఆయనే తీసి నలిపేసి పక్కన పాడేయడం. అరే ఈయన్ని కూడా మనం చూసుకొని నేర్చుకోవాలనేటువంటి విధంగా నేను ఆయన అయితే గమనించాను. అంతేకాదు గౌరవించేటువంటి విధానం. ఎవరన్నా అతిథులు వచ్చినా, వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చినా ఆయన మాట్లాడేటువంటి విధానానికి నేను ఆకర్షితున్నయ్యా. నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకత్వం భారతీయ జనతా పార్టీ. కానీ ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి. ఈ మధ్యకాలంలో మా పార్టీలో నాయకులు కూడా చెప్పా, చాలా సమావేశాల్లో మా ముఖ్య నాయకులతో, కేంద్రంలో నాయకులతో మాట్లాడేటువంటి సందర్భంలో జనరల్గా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు. కాబట్టి సార్ చాలా బాగుంది, చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. సార్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని దూరంగా చూశాం, దగ్గరగా వెళ్ళాల. ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తీసుకునేటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని మనకు నచ్చకపోవచ్చు, రాజకీయపరమైన నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు. కానీ అభివృద్ధి విషయంలో, సమన్వయం విషయంలో, ఢిల్లీ పెద్దలను గౌరవించేటువంటి విషయంలో ఆయనకి ఏమాత్రం కూడా ఆయనకి వెనకం చేసేటువంటి ప్రసక్తి లేదు. చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. వారిద్దరికీ నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. నేను చెప్తున్నాను మీ అందరికీ, మా పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పా, రాష్ట్ర నాయకత్వానికి చెప్పా. కాబట్టి భవిష్యత్తులో ఏదో స్లిప్ వచ్చింది, టైం అయిపోయిందని వచ్చింది. కాబట్టి రఘు గారికి తెలియపోయినా రఘు గారు పురమాయించుంటారు ఇది. ఎందుకంటే రైట్, ఏదేమైనా సార్ మేము చక్కటి సమన్వయంతో వెళ్తున్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ తండ్రి గారు, మీ యొక్క ఆలోచనలతో ఈ జిల్లాలో కూటమికి సంబంధించి సమన్వయంతో కూడా చక్కగా వెళ్తున్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా మనం కలిసి పనిచేయాలా. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం ఇవాళ రాష్ట్రానికి అందుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. కూటమి చక్కటి సమన్వయంతో పనిచేస్తుంది. ఇదే అనేక సంవత్సరాలు రాబోయే సంవత్సరంలో మనం పనిచేయాలా. ఈ సమన్వయం కనుక దెబ్బతిన్నట్లయితే మనం కోల్పోయి పదవులు కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎవరైతే గతంలో ఉన్నటువంటి సైకో ఉన్నాడో మళ్ళీ వార్డు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం, ఆ సైకో ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళీ రాకూడదంటే ఆ బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి నారా లోకేష్ గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. భూపతిరాజు శ్రీనివాసవరం గారు రతన్ టాటా గారి గురించి, లోకేష్ గారి గురించి, కొంత ఆయన గురించి చక్కగా చెప్పారు. ఆయన మాట తీరు చాలా అద్భుతం. ఎప్పుడో మరణించిన జగ్గయ్య గారు గుర్తొస్తారు ఆయన మాట్లాడుతూ ఉంటే. కానీ మరి ఆయన సమయం చాలా ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరి కోటా కట్ చేసి ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న గౌరవనీయులైన ఐటీ మరియు హెచ్ఆర్డి మినిస్టర్ గారు, మనం అందరం ఆయన స్పీచ్ కోసమే చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మరి వర్మ గారి దెబ్బకి డైరెక్ట్గా ఆయన వచ్చేస్తున్నారు.
వేదిక పైన ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు వర్మ గారు. సో నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో అందరూ ఫేమస్, RRR అంత ఫేమస్ కాదు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరిని చూస్తుంటే నాకు కూడా నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. నేను పాదయాత్రలో కూడా చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉండేది అని, ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ. ఇక్కడున్న విద్యార్థులందరూ నేను తెలియజేయాల్సిన ఒక విషయం, కాలేజ్లో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి. 2019 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనంతరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కానివ్వండి, కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు, స్నేహితులు. అందుకే చదువుతో పాటు, మరి చదువు వదిలేద్దండి, చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి. మన ఎదుర్కొంటున్న కష్టాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి, అది మన మిత్రులు చెప్పి సమస్యలు మనందరం పరిష్కరించుకోవాలి. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం. నేను రఘురాజ్ గారి గురించి చెప్పలే, ఉండి నియోజకవర్గం గురించి చెప్పా. గురువు గారి నుంచి ఉన్నారు. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు. నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు, కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఉండి ZP హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామ కృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. మనసున్న మహారాజు PVG రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి PVG రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ RRR గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. RRR అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం. కొన్ని సందర్భాల్లో విభేదించాం, ఇదేమి అందరు తెలిసిన విషయమే, విభేదించాం, కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి RRR గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి RRR గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాష అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ZP హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డెస్క్స్ కానీ, ప్లే గ్రౌండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు RRR గారు. ఇంకా BC వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి RRR గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి
అభివృద్ధి చేశారు. సురక్షితమైన తాగునీరు కోసం 34 వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేయించారు. ఇంకా ఉండి టు జోలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కానీ ఇది మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా, మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు లేవు, ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకా ఈరోజు కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం. భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్. అసలు టాటా అన్న బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా గారు. వ్యాపారమే కాదు, విలువలు కూడిన వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచం మొత్తం వెళ్ళి కొన్ని సందర్భాల్లో హాస్టైల్ టేక్ ఓవర్ చేసిన అవకాశం ఉన్నా కూడా లేదు, భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, నథింగ్ డూయింగ్, నేను చేయనని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారు. ఇది నాకు ఒక వ్యక్తి మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు చెప్పారు. ఆయన పేరు పూర్ణ సగుర్తి గారు. పూర్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదివి ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నంబర్ 2 పొజిషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నేను కలిసి రతన్ టాటా గారి గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, లోకేష్ ఆనాడు ఒక హోటల్ బ్రాండ్కి హాస్టల్ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది, అసలు తాజ్ హోటల్స్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, ఆ రోజు చేద్దామని సలహా ఇస్తే లేదు, భారతదేశ బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పిన వ్యక్తి రతన్ టాటా గారని ఆయన నాకు చెప్పారు. అంతేకాదు ప్రపంచంలో నష్టాల్లో ఉన్న కంపెనీలు ఈయన టేక్ ఓవర్ చేసి టర్న్ అరౌండ్ చేశారు, అంటే లాభాల్లోకి తీసుకొచ్చారు. టాటా గ్రూప్ని సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారు. ఇక్కడ చాలామంది త్వరలో టీసీఎస్లో కూడా చేరబోతున్నారు. ఆయన నాయకత్వంలో టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా కెమికల్స్ ఇట్లా అనేక సంస్థలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అసలు భారతదేశంలో ఇండికా కార్ తయారు చేసి